హాయ్ అండి. ఇది నాది ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు మినీ బ్లాగ్. నేను మార్నింగ్ పూజ చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే పల్లీలు, ఎండుమిర్చి, చింతకాయ తొక్కు వేసి పచ్చడి అయితే నూరేసాను. పప్పుచారు చేశాను, అన్నం కూడా వండేసాను. ఇంక ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలకి ముందు స్నానం చేయించేసి ఇంకా ఆ తర్వాత అన్నం పెడతాను. మార్నింగ్ అయితే అసలు స్నానం చేయించాను. 6:40కే వ్యాన్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు టిఫిన్ తిని వెళ్ళరని రెడీ చేసేసి టిఫిన్ తినిపించేసి పంపించేస్తాను. ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేయించి ఆ తర్వాత అన్నం పెడతాను. ఇంక ఈ తర్వాత వాళ్ళిద్దరికి పెట్టేసి మేమిద్దరం కూడా తినేసాము అన్నము. ఇంకా మా పిల్లల్ని పడుకోమంటే నిద్ర రావట్లేదని డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు. మా బాబు డ్రాయింగ్ ఎలా వేస్తారో మీరే కామెంట్ చేయండి. ఇంకా 4 o'clockకి ఇద్దరికి దానిమ్మకాయ ఒలిసి పెట్టేశాను. ఇంకా చెరో గ్లాస్ పాలు కూడా పోసి ఇచ్చేసాను, తాగేశారు. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరు ఫేస్ వాష్ చేసుకొని వస్తే ఇద్దరు రెడీ చేసేసి ట్యూషన్కి పంపించేశాను. ఈరోజు మార్నింగ్ లేట్ అయిందని కూరగాయలు కూడా లేవు. మళ్ళీ మా ఆయన వచ్చి కూరగాయలు తీసుకొద్దాం అని తీసుకెళ్తే వచ్చేసరికి 1 అయింది. పిల్లలు వచ్చి ఆకలి అని అంటారని తొందరగా వంట చేస్తే హై ఫ్లేమ్లో పెట్టి వంట చేసేసాను. ఇవాళ అది ఆయిల్ మరకలన్నీ అంతా గోడ మీద, గ్యాస్ మీద మొత్తం పడిపోయినాయి. పిల్లలిద్దరిని పంపించిన తర్వాత అదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు 1 hour పట్టేసింది. ఇంకా ఈలోపు అంట్లు కూడా చాలా ఉంటే తోమేశాను. అంట్లు తోమేసిన తర్వాత పిండి కూడా పిసికేసి పక్కన పెట్టేసుకున్నాను. మా పిల్లలిద్దరైతే అన్నమే తింటారు. నైట్ అసలు చపాతీ తినరు. వాళ్ళని ట్యూషన్ నుంచి రాగానే వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేసి ఇంకంతా కౌంటర్ అంతా క్లీన్ చేసేసి అంట్లన్నీ తోమేసుకొని పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత చపాతీలు చేసేసుకొని మేము కూడా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.